హాయ్ ఐ యామ్ శశ్వేణి భీమిరెడ్డి. ఇన్వైట్ టు హ్యాపీ లైఫ్. టైటిల్ చూసారు కదండి. ఏ వయసు వారికి హెయిర్కి ఏ కలర్ వేసుకోవాలి అని నేను చెప్పేది. ఇప్పుడు స్టైలిష్ లుక్ కోసం వచ్చే హెయిర్ హైలైట్స్ కానీ, హెయిర్ స్ట్రిక్స్ కానీ, వీట్ కలర్ కానీ, కాపర్ కలర్ కానీ, బర్గెండ్ కానీ ఇలాంటివి కాదండి. మన హెయిర్లో వైట్ హెయిర్ కనుక స్టార్ట్ అయితే దాన్ని కవర్ చేసుకోవడం కోసం మనం ఏ వయసులో ఉంటే ఏ కలర్ అప్లై చేసుకోవాలి అనేసి మాట్లాడుకుందాము. నిజానికి ఆలోచిస్తే అండి, వయసు కంటే కూడా మన హెయిర్లో వైట్ కలర్ శాతం ఎంత ఉంటే దాన్ని బట్టి మనం ఏ కలర్ అప్లై చేసుకోవాలి అనేది ఆలోచిస్తే మంచిదండి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో వయసుతో నిమిత్తం లేదు. వాళ్ళకున్న స్ట్రెస్ని బట్టి వాళ్ళు కొంచెం చిన్న వయసులోనే స్టార్ట్ అయిపోతుంది కొంచెం మందికి వైట్ హెయిర్. అదే అదృష్టవంతులకి అయితే మాత్రం అంటే చక్కగా వాళ్ళ జీన్స్ని బట్టి వాళ్ళ కేర్ని బట్టి కూడా పెద్ద వయసునప్పటికీ కూడా వాళ్ళకి వైట్ హెయిర్ రావట్లేదు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మా అక్కగారి పాప ఉందండి, తనకి 5 years అప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోయింది. మేము డాక్టర్కి చూపిస్తే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలనమ్మ కవర్ అయిపోతుంది అన్నారు, కానీ నిజానికి కవర్ అవ్వలేదండి. పాప మేము ఇంకా గోరింటాకే రుబ్బి పెట్టేవాళ్ళము. అయితే చిన్నతనంలోనూ కొంచెం అందరూ ఏంటి నీ జుట్టు ఇలా ఎర్రగా ఉంది అంటే ఇబ్బంది పడేది. ఇప్పుడు తను టీనేజ్కి వచ్చింది కనుక అండి, ఇప్పుడు రకరకాల హెయిర్ కలర్స్ ఫ్యాషన్గా వచ్చేసాయి కనుక చక్కగా ఇప్పుడు తన హెయిరే ఫ్యాషన్ అయిపోయింది. అందరూ కూడా ఎక్కడ వేయించుకున్నాం, ఈ హెయిర్ కలర్ బాగుంది అని అందరూ అడుగుతున్నారు. అలా ఒక్కొక్కరికి చిన్న వయసు నుంచే స్టార్ట్ అయిపోవచ్చు. ఇక మా అత్తయ్య గారికి అయితే అండి 70 years పైనే. నిజం చెప్పకపోవడమే, మనం ప్రత్యేకంగా పని కట్టుకుని వెతికితే ఎక్కడైనా మహా అయితే 1, 2, 3 కంటే కూడా అసలు ఎక్కడ ఒక్కటి కూడా ఎక్కువ తెల్ల వెంట్రుక కనిపించదండి. చక్కగా ఆవిడ జీన్స్ని బట్టి, ఆవిడ కేర్ని బట్టి ఆవిడ హెయిర్ అలా ఉంది. ఆవిడ సంతానానికి మళ్ళీ సగానికి పైగా జుట్టు అంతా పండిపోయిందండి. ఆవిడ అదృష్టం ఏం చెప్తాం. అలా మరి ఇప్పుడు మనం హెయిర్ ఏ కలర్ వేసుకోవాలి అనేదండి, మన హెయిర్లో వైట్ కలర్ ఎంత ఉంది అనేది మనం బట్టి చూస్ చేసుకుంటే బాగుంటుందని నా సలహా. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు మా అగ్గారు అమ్మాయికి 5 years నుంచే స్టార్ట్ అయ్యిందని. అలా ఇన్ కేస్ ఎవరికైనా అలా ఉంటే కనుక అండి, మీరు ఇంచుమించుగా ఒక 20-25 years వరకు కూడానండి మీరు రెడ్ హెన్నా అప్లై చేయడము మంచిది. అంటే మీకు చక్కగా న్యాచురల్ గోరింటాకు దొరికితే రుబ్బి నిమ్మకాయ పిండి చక్కగా అప్లై చేసేయొచ్చండి. లేదు అనుకున్నప్పుడు నేను ఇప్పుడు మా పార్లర్లో యూజ్ చేసే హెన్నా పౌడర్ను చూపిస్తున్నాను. ఇదనే కాకుండా అండి, మంచి బ్రాండ్ అనోస్ అలా ఏవైనా సరే బయట దొరికే హెన్నా పౌడర్ను మీరు హెయిర్ ప్యాక్గా వైట్ హెయిర్ కవర్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. మనం ఇలా బయట తీసుకున్న వాటిలో అయితే అండి ఓన్లీ గోరింటాకే కాకుండా దానితో పాటుగా చక్కగా మనకి ఇవన్నీ కూడా ఇలా హెర్బల్ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి కనుక ఇది అన్ని విధాలుగానూ ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్ క్లియర్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్కి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందండి. ఇలాంటి హెన్నా పౌడర్ ప్యాకెట్స్ మంచి బ్రాండ్స్ మాత్రం మంచివి తీసుకోవాలి. ఎప్పుడూను మీరు సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకనే కాదండి, మన హెయిర్లో కూడా వైట్ హెయిర్ 1-2 వెంట్రుకలతో స్టార్ట్ అయ్యి 50% అంటే సగానికి సగం వరకు పండిపోయింది అనేంత వరకు కూడా మనం ఏ హెయిర్ కలర్స్ జోలికి వెళ్లకుండా ఇప్పుడు నేను చూపించిన ఇలాంటి రెడ్ హెన్నా పౌడర్ని యూజ్ చేయడం చాలా మంచిది. ఏమీ లేదండి, ఇది ఏం చేస్తుందంటే కొంచెం మనకి రెడ్ కలర్లోకి, మెరూన్ కలర్లోకి అలా వచ్చేసి మన మిగతా బ్లాక్ హెయిర్లోనూ కవర్ అయిపోయేలా చేస్తుంది. హెర్బల్ది కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ హెన్నా పౌడర్ వల్ల నేను గమనించింది ఏంటంటే అండి, చక్కగా ఇది మన వైట్ హెయిర్ని కవర్ చేయడంతో పాటు హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి. నేను గమనించాను, మా పార్లర్లో కస్టమర్స్కి అప్లై చేసినప్పుడు నేను గమనించానండి. రెడ్ హెన్నా పౌడర్ వాడడం వలన వాళ్ళకి హెయిర్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. కనుక అండి మనకి 50% వైట్ హెయిర్ ఉన్నప్పుడు మనం ఈ రెడ్ హెన్నా పౌడరే వాడుకోవడం మంచిదండి, కెమికల్స్ వరకు వెళ్లకుండా. ఎందుకంటే మిగతా 50% ఎలాగో బ్లాక్ హెయిరే ఉంటుంది కనుక అందులో ఇది ఎలా కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరికైనా నాకు అలాగా రెడ్ హెయిర్ అలా ఉండడం నచ్చదు అనుకుంటే కనుక అప్పుడు మీరు బ్లాక్ హెన్నా కలర్కి వెళ్ళాలి. కానీనండి మనం 50% వరకు కూడా చక్కగా ఈ రెడ్ హెన్నా పౌడర్ వాడుకోవడమే మంచిది. ఒకవేళ మీ హెయిర్లో 75% వైట్ హెయిర్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఇలా బ్లాక్ హెన్నా వాడవచ్చు.
దీంట్లో 50% హెర్బల్ ఉన్న 50% కెమికల్ ఉంటుంది. ఇవి పూర్తి హెయిర్ కలర్తో చూస్ చేసుకుంటే చాలా మంచివి. అందువల్ల 75% మీకు వైట్ హెయిర్ ఉంటే కనుక అండి మీరు ఇలా బ్లాక్ హెన్నా వాడడం మంచిది. బ్రాండ్ మాత్రం ఎప్పుడు కూడా చాలా మంచిదే, మీరు చూస్ చేసుకోవాలి. నేను ఈ పార్లర్లో ఉపయోగించేది చూపిస్తున్నాను. ఇది కూడా, ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో దొరికితే కనుక పర్చేస్ చేసుకోండి. ఒకవేళ మీ హెయిర్లో 75% దాటి వైట్ హెయిర్ ఉన్నట్టయితే కనుక మీరు హెయిర్ కలర్సే యూజ్ చేసుకోవచ్చు. రకరకాల బ్రాండ్స్ టీవీలో చూపిస్తున్నారు కదండి. షాంపూస్ కూడా వస్తున్నాయి. జస్ట్ 5 minutesలో మనం ఇలా షాంపూ అప్లై చేసుకున్న వెంటనే బ్లాక్గా అయిపోయేవి. అయితే ఏ ప్రొడక్ట్స్ వాడినప్పటికీ కూడానండి మనకి మన హెయిర్కి తగ్గట్టు ఏ కలర్ వాడాలి అన్న మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలి. ఎందుకంటే ఈ హెయిర్ కలర్స్ పూర్తిగా కెమికలే. స్కిన్ ఇరిటేట్ అవ్వడం, ఐ పవర్ తగ్గడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అండి, టీవీల్లో కూడా ఇప్పుడు ఏం చూపిస్తున్నారంటే, ఇది వరకు హెయిర్ కలర్స్ యాడ్స్ వచ్చేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళనే చూపించి ఇవి వాడండి అని చెప్పేవారు. ప్రస్తుతం వస్తున్న యాడ్స్లో నేను గమనించింది ఏంటంటే అండి, యంగ్గా ఉన్న హీరోయిన్స్నే చూపించేసి హెయిర్ కలర్స్ చూపిస్తున్నారు వాడమని. అది దానివల్ల ఏముందండి, జనాలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది కదా. మనం ఏజ్లో ఉన్న హెయిర్ బ్లాక్ అవ్వాలంటే ఇవి వాడేయచ్చు అన్న మరి ఆలోచన వాళ్ళకి వస్తుంది. కానీ హెయిర్ కలర్స్ పూర్తిగా కెమికల్ అండి. అవి కొంచెం చెప్పాను కదండి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అందువల్ల మీ హెయిర్ తీరుని బట్టి మీకు వైట్ హెయిర్ ఎంత ఉంది, దానివల్ల మీరు ఏ హెయిర్ కలర్ వాడాలి అన్న మినిమం నాలెడ్జ్ మీకు ఉండడం అయితే చాలా మంచిదండి. నేను ఇప్పుడు థియరీ చెప్పాను కదా. అయితే మీకు రెడ్ హెన్నా ఎలా కలుపుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా బ్లాక్ హెన్నా, ఇలా ఇవన్నీ కూడా నేను ప్రొసీజర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి వీడియో చేసి పెడుతూ ఉంటాను. మరి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.